మరోవైపు ఈ గ్యాంగ్ రేప్ ఘటన గురించి తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు కరీంనగర్ జిల్లా పోలీసులు. ఈ కేసులో బాధితురాలకు నిందితులకు ముందే పరిచయం ఉందని అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే విషయాన్ని తోసిపుచ్చుతున్నారు హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్. ఈ కేసులో గ్యాంగ్ రేప్కి పాల్పడింది 2 మైనర్లని కూడా డీఎస్పీ అంటున్నారు. ముగ్గురులో 2 వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరొకరిని అరెస్టు చేశామని చెబుతున్న డీఎస్పీ రవీందర్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. వీణవంక రేప్ కేసులో ఉన్న 3 అక్యూజుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంట్లో మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో ఇద్దరు విద్యార్థులు మైనర్స్, మరొకరు మేజర్. అయితే 2 మైనర్స్ సంబంధించి వాళ్ళని జువెల్ని హోమ్కి పంపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి హుజూరాబాద్ డీఎస్పీ రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించి కేసు సంబంధించి పూర్తి పూర్వపరం అంటే ఇప్పుడు ఫిబ్రవరి 10వ తారీఖు నాడు వీణవంక మండలానికి చెందినటువంటి ఒక అమ్మాయి ఒక 3 వ్యక్తులు ఈ కేశవపట్నం మండల లిమిట్స్లోని కాచాపూర్ గుట్టల దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళు అక్కడ అమ్మాయి మీద చాలా హీనస్గా బిహేవ్ చేసి అమ్మాయిని మనభంగం చేసినారు. సో ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. దాంట్లో 2 నేరస్తులు మాత్రం ఈ రేప్లో పార్టిసిపేట్ అన్నారు. ఒక నేరస్తుడు మాత్రం దాన్ని వీడియోగ్రఫీ చేసినాడు సెల్ ఫోన్ తోటి. అంటే దీంట్లో చూసినట్లయితే విషయం ఈ అమ్మాయికి వీళ్ళకి సంబంధించి ఎలాంటి సంబంధం ఉంది అంటే మీరు చెప్తున్నారు వాళ్ళకి సంబంధం ఉంది, వాళ్ళకు పరిచయం ఉందని చెప్తున్నారు. కానీ అమ్మాయి చెప్పేదాన్ని చూస్తే మాకు సంబంధం లేదు, ఏం లేదు, అమ్మాయిని వాళ్ళే నన్ను పికప్ చేసి తీసుకెళ్లాలని అమ్మాయి చెప్తుంది. దీంట్లో ఉన్న వాస్తవం ఏంటి? దీంట్లో 2 అక్యూజ్డ్ ఎవరైతే మైనర్స్గా ఉన్నారో, జస్ట్ బిలో 18 years ఉన్నారో, వాళ్ళిద్దరు కూడా ఇంటర్మీడియట్ వీణవంకలో చదివినప్పుడు ఈమెకు జూనియర్స్. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది. మేము పోలీస్ కోచింగ్ ఫ్రీ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా సంపాదించుకునే విషయంలో మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నట్టు. జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి, మా దగ్గర కూడా ఒక 3 ప్లేస్లలో ఉన్నాయి. సో దానిలో భాగంగా మా దగ్గర అతను ఎన్రోల్ కాకుండా కొన్ని రోజులు మా దగ్గరకు వచ్చిపోయినాడు ఆ మొదటి ముద్దాయి శ్రీనివాస్ అనే అతను. అట్లనే ఈ అమ్మాయి కూడా మా దగ్గరికి వచ్చిపోయింది. ఆ వచ్చే క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన ఈ పరిచయం ఏర్పడిపోయింది. ఆ పరిచయంతో వాళ్ళకి ఇంటిమసీ పెరిగింది. వాళ్ళంతా కలిసి అటు ఇటు తిరిగేవాళ్ళు. సో ఈ విషయంలో అమ్మాయిని బయట పోదామని చెప్పి, అంటే జమ్ముకుంటా పోదాం, బుక్స్ కొనుక్కుందాం అని చెప్పి తీసుకుపోతూ అక్కడ తీసుకుపోయిన తర్వాత మిగతా 2 ఫ్రెండ్స్ పిలుచుకొని అమ్మాయిని ఆ విధంగా అఘాత్యం చేయడం చాలా చాలా నీచమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఈ అమ్మాయితో మరొక అమ్మాయి కూడా ఉంది. ఈ అమ్మాయి తప్పించుకున్నాను చెప్తుంది, ఆ అమ్మాయి పోలీసులకు ఇంటిమేట్ చేసినా చెప్తుంది. లేదు, మరి పోలీసులకైతే ఇంటిమేషన్ లేదు. ఆ అమ్మాయి కూడా ఏం తప్పించుకోలేదు, మధ్యలో నుంచి దిగి వాపసు వచ్చింది, తప్పించుకోలేదు. మీ దృష్టికి వచ్చిన తర్వాత చేసిన కేసు పరిణామాలు ఏమిటి? మా దృష్టికి వచ్చినాక మేమైతే ఇమ్మీడియట్ రియాక్ట్ అయినాము, ఇమ్మీడియట్ రెస్పాండ్ అయినాము. బాధితుల యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్నాము, వాళ్ళ సానుభూతితోనే వ్యవహరించినాము. వాళ్ళకు చేయాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయించినాము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారు? ఇప్పుడు అమెండెడ్ మన ఐపీసీ కూడా, ఇప్పుడు నిర్భయ యాక్ట్ అంటారు, ఐపీసీ కూడా అమెండ్మెంట్ వచ్చింది, లేటెస్ట్ అమెండ్మెంట్. దాని కింద ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అది గ్యాంగ్ రేప్ కాబట్టి 376D ఐపీసీ అని ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ ఉంది. తర్వాత ఈ బాధితురాలు షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించిన అమ్మాయి. సో నేరస్తులలో కూడా ఒకతను షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నారు, మిగతా 2 బీసీ ఉన్నారు. సో అయినా సరే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. తర్వాత ఆ రేప్ను పిక్చరైజ్ చేసిన నేరస్తుడు అతను మైనరే, అతను తర్వాత వీళ్ళంతా కలిసి చేసినారు కాబట్టి IT యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినాము. అయితే కేసు సంబంధించినట్లయితే 3 అరెస్ట్ చేశారు. దీంట్లో ఇప్పుడు మధ్య చూస్తే 2 మైనర్స్ ఉన్నారు. అయితే కేసు సంబంధించి ఎక్కడ తాము నిర్లక్ష్యం వహించలేదు, కేసు తమ దృష్టికి వెంటనే కేసు నమోదు చేయడం, తర్వాత వాళ్ళని అదుపులో తీసుకోవడం, తర్వాత వాళ్ళకి దెబ్బలు తాగిన తర్వాత వాళ్ళని ఆసుపత్రి తరలించడం, వాళ్ళని చక్కగా జరిగిపోయిన తప్పించి ఎక్కడ నిర్లక్ష్యం వహించాలని చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు చూస్తే అక్కడ కొంత నిర్లక్ష్యం ఉందని చెప్పి వాళ్ళు పదే ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మేము కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తాము, అన్ని విషయాలు కూడా తెలుసుకుంటాము, ఎక్కడ ఎలాంటి బాధితురాలకి పూర్తిగా న్యాయం చేసే విధంగా తాము వ్యవహరిస్తాం తప్పించి ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించమని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో చూసినట్లయితే ఇప్పుడైతే అరెస్ట్ చేసిన వాళ్ళిద్దరిని మైనర్లని జువెనైల్ కోర్టుకు తరలిస్తారు. మేజర్ అయితే ఉన్న ఆ అక్యూజ్ని కూడా ఆ కోర్టుకు తరలించి ఆ తర్వాత రిమాండ్కి పంపిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఏమైనా కొత్త విషయాలను కూడా వాటన్నిటిపైన పూర్తిగా విచారణ చేసి కఠినంగా శిక్షిస్తామని చెప్పి పోలీసు అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ పనితో రమేష్ వెట్ల NTV.